చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి మీ కృపచేత మీ దయచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన ఈ గురువారం గృహ కూడికలు నాయన మరియమ్మకి ఇంటి దగ్గర మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. పాటలు పాడాం, తదుపరిగా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీ వాక్యము చాలా విలువైనది. మరొకసారి మా జీవితాలను నిలబెట్టే వాక్యం ద్వారా మరొకసారి మా ఆత్మీయ జీవితాలను ఇంకా పురికొల్పమని వేడుకుంటూ మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముగింపుకి వెళ్దాం. ఈ ప్రకృతిలో లేదా ఈ ప్రకృతి కంటికి కనపడుతుంది. ఈ ప్రకృతి అంటే ఇందులో ఏమొస్తాయి? పంచభూతాలు వస్తాయి. ఒకటి నీళ్ళు, రెండవది గాలి, మూడవది అగ్ని, భూమి, ఆకాశం. అంటే ఈ పంచభూతాలు కూడా ఈ 5 కలిపితేనే ఏంటిది? పంచభూతాలు లేదా ప్రకృతి. ఈ ప్రకృతిలో అప్పుడప్పుడు భయంకరమైన పరిస్థితులు కనబడుతుంటాయి. ఒకటి నీళ్ళ ద్వారానే కానివ్వండి, రెండవది భూకంపాలే కానివ్వండి, గాలులు కానివ్వండి, ఆకాశంలో వింతలు జరగడం, లేదా వేడి లేదా అగ్ని నుండి కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని ప్రమాదాలు కంటికి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతము వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ప్రస్తుతము మన భారతదేశంలో ఎక్కడో ఏ ప్రాంతంలో ఖచ్చితంగా వరదలు వస్తాయి. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా, లేదా అరేబియా సముద్రం మొదలుకొని బంగాళాఖాతం వరకు కూడా ఈ వర్షాకాలం ఎక్కడో ఏ ప్రాంతంలోనైనా ఖచ్చితంగా నీళ్ళ ద్వారా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి ముప్పు, ప్రమాదం ఖచ్చితంగా వస్తుంది. ఈ కాలము అయిపోయిన వెంటనే మరొక కాలం వస్తుంది, అదే శీతాకాలం. ఏమండి? చలికాలం. ఈ శీతాకాలంలో కూడా చలికి చనిపోయిన వారు ఎంతోమందికి మనకు కనబడుతుంటారు. ఏమండి? నిజమేనా? చాలా ప్రాంతాల్లో చలి ఎక్కువైపోతే మనుషులు చనిపోతున్నారు. మన సైడ్ తక్కువ, కానీ ఇటు నార్త్ ఇండియా, పంజాబు ఆ ప్రాంతంలో వెళ్ళిపోతే మొత్తం చలి ఎక్కువైపోతుంది. హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతే మైనస్కి వెళ్ళిపోతుంది అక్కడంతా. అంటే చలికాలం కూడా ఎక్కడో ఏదో ప్రాంతంలో చలి ఎక్కువై చనిపోయే వాళ్ళు కనపడుతుంటారు. చలికాలం అయిపోయిన వెంటనే మరొక కాలం వస్తుంది, అదే ఎండాకాలం, సమ్మర్. ఈ ఎండాకాలంలో కూడా వేడి ఎక్కువైపోయి ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. అంటే 3 కాలాల్లో ప్రకృతిలో మార్పులు జరగడం బట్టి మనుషులు చనిపోతున్నారు. లేకపోతే ఈ ప్రకృతిలో నివసిస్తున్న జంతువులు, పక్షులు లేదా పురుగులు, కీటకాలు అవన్నీ కూడా సమసిపోతున్నాయి, గతించిపోతున్నాయి, అంతమైపోతున్నాయి అని మన కంటికి ఎన్నో పక్షులు కనబడలేకపోతున్నాయి ఈ రోజుల్లో. దాన్ని బట్టి ఈ శాస్త్ర ప్రపంచం ఏమనిందంటే, ఈ శాస్త్ర ప్రపంచము మనం వాడుతున్న టెక్నాలజీ ద్వారా ఏమైపోతున్నాయంట? పక్షులు చనిపోతున్నాయి లేదా జంతువులు సమసిపోతున్నాయి. ఈ శాస్త్ర ప్రపంచము ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇటు ఒకవైపేమో ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతున్నాయి, ఒకవైపేమో జంతువులు, పక్షులు, పురుగులు, కీటకాలు సమసిపోతున్నాయి.
దీనికి కారణం ఎవరు అని మనిషిని అడిగితే మనం వాడుతున్న టెక్నాలజీ లేదా మనిషి ఆలోచనలు లేదా ప్రకృతిలో మార్పులు. ఎందుకు భూకంపాలు వస్తున్నాయి అంటే భూమిలో ప్లేట్లు ఏమండి ప్లేట్లు ఏమవుతాయంట, సరి చేసుకుంటున్నాయంట. ఇవి నిజమేనా? ఈ శాస్త్ర ప్రపంచం చెప్పడం మాట నిజమేనా? ఈ శాస్త్ర ప్రపంచము ఎన్నో చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఈ శాస్త్ర ప్రపంచాన్ని కలుగజేసింది మానవుడే కాబట్టి. నిజమేనా? ఒకప్పుడు సైన్స్ లేదు కదా. ఒక 300 సంవత్సరాల కిందట మనం వెళ్ళిపోయిన ఉంటే ఉందా? లేదు. అంత రాజుల పరిపాలన. ఎక్కడ బ్రతికిన వాళ్ళు అక్కడనే ఉండాలంతే. ఏ టైం అయిపోతే అసలు పలకరించే నాదులు లేకపోవచ్చు ఆ కాలంలో. నిజమే కదండి. ఈ టైం అయితే 9 అవుతుంది, 6 కానీ నిద్రపోతారు. అప్పుడు కాలంలో, ఇప్పుడు కాదు. అంటే ఈ మనిషి తాను ఈ సైన్స్ ప్రపంచాన్ని సృష్టించుకొని ఈ జంతువులు చనిపోవడానికి లేదా ప్రకృతిలో వైపరీత్యాలు రావడానికి కారణకం ఏంటంటే ఒకవైపు ప్రకృతే కారణం అని చెప్తున్నాడు, ఒకవైపు టెక్నాలజీ అని చెప్తున్నాడు, మరొక వైపు ఎన్నెన్నో కారణాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా వాస్తవమా అవాస్తవం అంటే అవాస్తవానికి కిందకే వస్తాయి. మరి వాస్తవం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది ఒక మంచి మాట. చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పైన చదవనాక భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశంలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడనని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. ఎలా సమసిపోతున్నాయి అంటే భూమి మీద మనుషులు నివసించు వారి చెడుతనము వలన, దేశంలో చెడుతనము ఎక్కువైపోవడం వలన ఈ పశువులు జంతువులు ఏమండి పక్షులు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఎవరి వలన జరుగుతున్నాయి? మనిషి చెడుతనం వలనే. మనం వాడుతున్న టెక్నాలజీ కాదు. మనం వాడుతున్న టెక్నాలజీ మనిషికి ఆలోచన చేస్తేనే దేవుడిచ్చిన ఆలోచన బట్టే మనిషి టెక్నాలజీ తయారు చేయగలిగినాడు. అవునంటా కాదంటారా? చెప్పండి. ఇప్పుడు ఫోను మనం చేస్తే క్షణాలు మాత్రమే ఇతర దేశాల్లో మనం మాట్లాడుకోవచ్చు. కొన్ని వేల కిలోమీటర్లు ఇక్కడ నుండి ఎక్కడో అలాస్కాలో ఉన్న వారితో మాట్లాడవచ్చా? వెంటనే క్షణాలు, ఎక్కడ స్ట్రక్ కాదు, మళ్ళా క్షణాలతో మాట్లాడవచ్చు. అయితే ఈ తరంగాలు ఉన్నాయి కదా, ఇవే కదా తరంగాలే కదా వీటిని తీసుకెళ్ళేది. ఏమండి మనం మాట్లాడేది ఇక్కడ మనం హలో అంటే అక్కడ వారు వినిపించడానికి ఏం వెళ్తున్నాయి? తరంగాలు. అంటే ఎంతో స్పీడు. హలో అంటే కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. సుమారుగా ఇక్కడ నుండి కెనడా దేశానికి వెళ్ళాలంటే 9,000 మైళ్ళు, అంటే సుమారుగా 14,000 కిలోమీటర్లు. అంటే స్ట్రేట్గా మనం చూసుకుంటే అంటే కొన్ని వేల కిలోమీటర్లు. హలో అంటే హలో వినపడడానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టిన తరంగాలే.
ఏమండి, దేవుడు పెట్టిన తరంగాలి. ఈ టెక్నాలజీ కలుగు చేసుకోవడానికి తప్పేం లేదు ఇందులో. దీనివల్ల మనిషి లేదా పక్షులు జంతువులు అంతరించిపోతున్నాయంటే మనిషి బుద్ధిహీనత అది కాదు. మనం వాడుకోవడానికి టెక్నాలజీ మనం మంచిగా ఉపయోగించుకోవడానికి సెల్ ఫోన్స్ నిజమంటారు కదంటారు. ఒకప్పుడు కమ్యూనికేషన్ లేదు. ఒక వ్యక్తితో మనం మాట్లాడాలంటే ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ వ్యక్తికి సమాచారం పంపిస్తే అతను పరిగెత్తికి వెళ్ళి మరొక ఊరికి వెళ్ళి సమాచారం ఇచ్చి రావాలి. నిజమా లేదా? ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల కిందట జరిగే స్టోరీ చెప్తున్నాను. ఇక్కడ ఎంకంపేటలో ఒక వ్యక్తి చనిపోయాడంటే గద్దాలు ఉన్న వారికి సమాచారం అందజేయాలంటే ఒక వ్యక్తిని పంపించేవారు. ఆ వ్యక్తి సైకిల్లో లేదా నడకను అడ్డదారిలో పట్టుకుని వెళ్ళి తన బంధువులందరికీ కూడా ఫలానా వ్యక్తి చనిపోయాడంటే వారు వచ్చి మట్టిచ్చి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళకి సమాచారాన్ని తెలియచేయాలంటే ఒక వ్యక్తి మధ్యవర్తి ఉండాలి. ఒకప్పుడు కూడా రాజుల కాలం కూడా నేనే వాడేవారు, లేదా జంతువుల్ని పక్షుల్ని వాడేవారు, గద్దలను పావురాలను వాడేవారు సమాచారం పంపించడానికి ఇక్కడ నుంచి మరొక దేశానికి లేదా మరొక రాజ్యానికి. ఇప్పుడు అట్లా లేదు. కమ్యూనికేషన్ చాలా దగ్గరికి అయిపోయింది. క్షణాల్లో మనము మాట్లాడుతున్నాం, లేదా క్షణాలలో సమాచారాన్ని పంపిస్తున్నాం. అంటే ఈ టెక్నాలజీ వాడుకోవడానికి దేవుడే మనకిచ్చాడు, దీన్ని మంచిగా ఉపయోగించాలి. కానీ దీనివలన పక్షులు లేదా జంతువులు సంసిపోతున్నాయంటే తప్పు కాదు. ఇది తప్పే కానీ వాస్తవం అండి నిజం కాదు. మరి ఎలా చనిపోతున్నాయి? దేశంలో నివసించే వారి చెడుతనం బట్టి, మనుషులను చేసే పాపాలను బట్టి పక్షులు జంతువులు ఏమండి సమసిపోతున్నాయంట. మనకు చిన్న చిన్న పక్షులు కనబడేటివి, వాటిని ఊర్పిక్షలు అనేటివి ఇప్పుడు కనబడుతున్నాయా? చాలా తక్కువ. ఒకప్పుడు బాగా కనబడేటివి, ఇప్పుడు చాలా తక్కువ. అదొక జాతి మనం తీసుకుంటే అందులో ఎన్నో జాతులు, మళ్ళా ఆ జాతిలో ఎన్నో రకాలు పక్షులు. అలా మనం అలా చూసుకుంటూ పోతే జంతువులు లెక్క వస్తే కొన్ని జంతువులు తాంబేళ్ళు కనుమరుగైపోతున్నాయంట. మరోసారి చరిత్ర మీరు చూడండి. తాంబేళ్ళు కొన్ని జాతుల్లో ఉండేటివి, రకాలు ఉండేటివి వెళ్ళిపోతున్నాయి. తాంబేలు జాతికి చెందిన రకాలు అవి గతించిపోతున్నాయి లేదా సమస్య అయిపోతున్నాయి ఈ దేశంలో. కారణం ఏంటి? మనుషులు చేసే చెడుతనం బట్టి. మరి చెడుతనం చేస్తే సమసిపోవా? కాబట్టి ఇవన్నీ కూడా కారణం ఏంటంటే చెడిపోవడానికి లేదా చనిపోవడానికి, సమసిపోవడానికి, లేదా అంతం కావడానికి కారణం ఎవరంట? దేశంలో నివసించు వారి చెడుతనం వలన. అంటే దేశంలో చెడుతనం ఎలా ఉన్నాయి, ఎలా ఉందో ఒకసారి అదే ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అదే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. దేశము వ్యభిచారములతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడదాయను, వారి శౌర్యము అన్యాయము వలన ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నవి, అడవి బీడులు ఎండిపోయెను. ఏమండి, దేశంలో దేంతో నిండి ఉందంట? వ్యభిచారములతో నిండి ఉంది. నిజమేనా? చాలా. పట్టణమన్నైనా గుర్తించవచ్చేమో, పల్లెటూరు గుర్తించలేకుండా స్థితిలోకి వెళ్ళిపోయింది వ్యభిచారంలో. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, అంత స్థితికి వెళ్ళిపోయింది. కారణము వ్యభిచారం, చెడుతనం. అంటే భయంకరమైన స్థితికి వెళ్ళిపోయింది. దేశము కాదు, దేశంలో నివసిస్తున్న జనాలు.
పట్టణాలు ఒకప్పుడు పట్టణంలో జరిగేటి వ్యభిచారాలు ఇప్పుడు గ్రామాలలో జరుగుతున్నాయి. అంటే భయంకరమైన స్థితిలోకి గ్రామం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని బట్టి అడవి బీడు భూములు ఏమైపోయినాయంట, ఎండిపోయినాయి. ఏమండి, అప్పుడప్పుడు ఎండాకాలంలో అడవులు అంటుకుంటాయి. ఎవరు అంటిస్తారు? మనుషులు ఎందుకు అంటిస్తారండి? అవంతకు అవే అంటుకుంటాయి. తెలుసా మీకు? అవంతకు అవే అంటుకుంటాయి. నీలగిరి చెట్లు ఉంటాయి కదా, ఒక చెట్టు పక్కలుండి రాసుకుంటే అగ్ని పుడుతుంది దానికి. దానివల్ల మరొక చెట్టు అంటుకుని వెళ్ళిపోతుంది. ఇలా మన దేశంలో చాలా తక్కువ అడవులు కానీ చెట్లు కానీ. మనం ఒక అమెరికా వెళ్తే, లేదా అమెరికాలో యుఎస్ఏ కంట్రీకి వెళ్తే, లేదా యూరప్ కంట్రీకి వెళ్తే, ఆ దేశాల్లో ఒక చెట్టు కనపడుతుంటుంది, పొడవాటి చెడు, దేవదారు వృక్షం అంటారు దాన్ని. అవి తనంతకు తాను అంటుకుని ఎండిపోయినాయి. రీసెంట్గా కాలిఫోర్నియాలో మంట వచ్చింది కదండి, చూసిండ్రు మీరు? ఎప్పుడు కాదు, సేమ్ 5 సంవత్సరాల కిందట మళ్ళీ వచ్చింది. అది కాలిఫోర్నియాలోనే 2020లో లాక్డౌన్ తర్వాత వచ్చింది. అప్పుడు వచ్చింది 2019లో 20లో వచ్చింది. కరెక్ట్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాలిఫోర్నియా అంటుకునింది. కాలిఫోర్నియా ఒకటే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా మట్టుకు అవంతా కాడేవి అడవులుగా అంటుకుంటున్నాయి. కారణం ఏంటి? అక్కడ జరుగుతున్న పాపమే. ఏమండి, ఆడొకటే కాదు, ఒకవైపు భూకంపాలు, ఒకవైపు వర్షాలు, వరదలు, ఒకవైపు వేడి, ఒకవైపు మంచు. ఎలా ఉందంటే చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది ప్రకృతి కూడా. ఏమండి, పోయిన వర్షాకాలంలో విజయవాడ మొత్తం కూడా వరదలు మునిగిపోయింది. విజయవాడ అంటే చాలా ధనవంతులు ఉన్నవాళ్ళు. అప్పుడు ధనవంతుడు ఒకతోటే, దరిద్రుడు కూడా ఒకటే పరిస్థితి. సరైన ఫుడ్ అంటే అన్నం దొరకక బాధపడిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? వరద వచ్చేసింది అంతే. 2009లో ఇటు తుంగభద్ర, ఇటు కృష్ణానది ఉప్పొంగిపోయింది. ఈ నడిగడ్డ లేదా జోగులాంబ జిల్లా మొత్తం కూడా ఆ వరదమయంలో చాలా మట్టుకి నష్టాలు పోయినాయి. ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మనం లెక్కేసుకుంటూ పోతే 2004లో డిసెంబర్ 26వ తారీఖున బంగాళాఖాతంలో పెద్ద సునామీ వచ్చింది. సుమారుగా 2 లక్షల పైన చనిపోయారు. ఇండోనేషియా, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత మలేషియా, ఇటు కలకత్తా నుండి కన్యాకుమారి వరకు కూడా ఏమైపోయింది? తూర్పు భాగంలో ఉన్న బంగాళాఖాతంలో ఉన్న ఒడ్డునున్న ప్రతీదీ కూడా వరదకు, సునామీకి గురైపోయినాయి. అంటే ఒకవైపు వరదల గురించి మనం ఆలోచన చేస్తే ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక ప్రాంతంలో వరదలు ఎక్కువైపోతున్నాయి. చలికాలము మంచు ఎక్కువైపోతుంది, మనుషులు చచ్చిపోతున్నారు చలి ఎక్కువైపోయి. తర్వాత ఎండాకాలము మంచు కరిగి వరదలు వచ్చి అవి చచ్చిపోతున్నారు మనుషులు. ఇటు ఒకవైపు ఏమో ప్రకృతిలో జరిగిపోతుంది, ఒకవైపు ఏమో పక్షులు నశించిపోతున్నాయి, ఒకవైపు ఏమో మనిషి పాపం విడిచకుండా దాన్ని వెంటాడుతూనే ఉన్నాడు. దేశం అంతా వ్యభిచారంతోటి నిండుకునింది. అంటే దేశమే నిండిపోతే ఇంకా పరిస్థితి ఇక్కడ ఏమైపోవాలా? ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అంతేకాదంట, ఏం చదువుకున్నాం? దేశం వ్యభిచారాలతో నిండి ఉన్నది, జనులు నడవిడి చెడ్డదాయను. మనుషుల నడవిడి ఏమైపోయింది? చెడ్డది. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు తెలుసా?
ఎలాంటి తెలుసా? క్రైస్తవులు చేస్తున్నారంటే అవునా అనుకుని వచ్చాము. క్రైస్తవులను ఒక మాదిరి నడిపించే సేవకులు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? చెడుతనాలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమండి? లేదా కాబోయే సేవకులు కూడా అదేం చేస్తున్నారు? అదే రట్లేదు అనుస్తున్నారు. అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇకపోతే వ్యభిచారం గురించి మనం మాట్లాడుకుంటే 2 విషయాలు నేను చెప్పి నేను ముందరికి వెళ్తాను. అంటే ఎలా ఉన్నారని చెప్పడానికి అంతే. ఈరోజు సమాజంలో 2025 భారతదేశంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? 2025ని భారతదేశంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? అన్ని హనీమూన్ మ్యాటర్సే జరిగినాయి. సుమారుగా ఒక 10 నేషనల్ వేడిగా మొత్తం వినపడినాయి. భార్యనే చేసింది అంతా. ఒకప్పుడు భర్తలు చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు 2025 అనగానే భార్యలే అన్నీ కనబడుతున్నాయి. ఏమండి? మన గద్వాలు కూడా రీసెంట్గా వినబడింది. అంటే ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు? భార్య అంటే ఒక అమాయకురాలు అని ఒకప్పుడు వినేది, కానీ ఇప్పుడు లేదు. మరొకతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగంతో కొట్లాడి విడాకులు తీసుకుంటే ఏమో పర్లేదు, పెట్టుకున్న వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ కట్టుకున్న భర్తను కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు చంపేసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు? సరే, మీకు అందరు వెళ్దాం, అదంటే ఒక కోణం. సరే, మాకేం తెలియదు, ఏం తెలియదు. రీసెంట్గా ఒక వ్యక్తి నేను విన్నాను, పాస్టర్ కూతురు భర్త ఇచ్చాడు, ఒక అబ్బాయికి ఇచ్చాడు, 1-2 నెలలు అవుతుందంట. హైదరాబాద్లో పని చేసుకుంటాడు. భర్త ఉండగానే బాయ్ ఫ్రెండ్ తోటి నైట్ పార్టీకి వెళ్ళిందంట. ఎవరు కూతురు? పాస్టర్ కూతురు. వనపర్తిలో ఉంటాడు. ఆయన పేరు జనార్దన్. ఆయన చెవులో వినపడింది, ఆయన కాడికి పోతే కూడా ఏమంటారేడంట. అంటే పాస్టర్లు కూడా పెంపకం ఎలా ఉంది ఇప్పుడు? పాస్టర్లే ఇలా చేస్తే విశ్వాసులు ఏం చేయాలి? ఇంకా ఏమండి? మరొక పాస్టర్ కూతురు భర్తను పెట్టుకొని మరొకరితో చాటింగ్ అంట. ఆయనకి మళ్ళీ 2-3 సంఘాలు ఉన్నాయి. ఆయన బివైలో పనిచేస్తాడు. ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు? అంటే దేశమంతా ఏమైపోయింది ఇప్పుడు? చెడు నడవడితోటి నిండిపోయింది. అంటే ఒకప్పుడు ఎక్కడో దూర ప్రాంతంలో లేదా ఎక్కడో పెద్దగా ఒక పెద్దింటి వారు తప్పు చేశారంటే మన చెవులో పడేదేమో, అంతే కదండి? పెద్దింటి వాళ్ళు ఒకప్పుడు తక్కువ ఇంటి వారిని ఏం చేసేవాళ్ళని అక్రమంగా అణిచివేసి వారిని మానభంగం చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అట్లేదు, ఎవరిష్టం వాళ్ళది, అంతే. ఎవరిష్టమైన ఏదో పర్లేదేమో, కానీ అట్టలేదు. ఇప్పుడు ఒకరు 10 మందితోటి వ్యభిచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పుడు చదువుతుంది కాదు, క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కింద రాయబడిన మాటలు చదువుతున్నాం. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట రాయబడిన మాటలు. ఏం మాటలు? మరోసారి చదువుకుందామా? దేశము వ్యభిచారంతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయముగా ఉపయోగము అగుచున్నది, గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. ఎలా దుఃఖపడుచున్నది? బీడు భూములు పంట ఏమండి ఎలా ఉన్నాయి? ఎండిపోతున్నాయి. పొలాలు సరిగ్గా పండడం లేదు. పండుతున్నాయా? లేదు. ఆహారం సరిగ్గా దొరుకుతుందా? లేదు. రైతు సరిగ్గా పండించలేక అప్పులు చేసుకుని ఆ అప్పులు తీర్చలేక పురుగు మందులు చచ్చిపోతున్నాడు. కారణం ఎవరు?
తాను చేసిన తప్పు సరిదిద్దుకోలేక, దానివల్ల వచ్చిన నష్టానికి తట్టుకోలేక తానే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇంకా చదువుదాము, మంచి మాట ఉంటుంది. హోషేయ గ్రంథం 43వ అధ్యాయము 23వ వచనం, క్షమించండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్రపు మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఏంటంట? సముద్రంలో చేపలు కూడా ఏమైపోతున్నాయండి? సమసిపోతున్నాయంట, గతించిపోతున్నాయంట. కారణము చెడుతనము. ఏమండి? చెడుతనం. మనుషులు చేసిన పాపము బట్టే ప్రకృతిలోని మార్పులు. ఎందుకు? ప్రవాహం వస్తుంది, ఏమండి, వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. ఒకవైపు వేడి అగ్ని, ఒకవైపు చలి మనిషిని వెంటాడుతూనే ఉంది. రోజుకి ఎంతోమంది, కొన్ని వేల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తిగా. ఎందుకు? ఈ నష్టం వారు చేసింది వారి నెత్తిమీనికే వస్తుంది. కాబట్టి మనం చేసింది మన నెత్తిమీనికి రాకూడదు అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒక మంచి మాట ఉంటుంది, మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. భూజనులారా, ఆయన సన్నిధి వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండునట్లు అప్పుడు అది స్థిరపరచబడును. ఒకటే మాటలో చెప్పాడు. ఈ ప్రపంచమంతా కూడా చేస్తున్న తప్పును బట్టి మనము ఒకవేళ ఆ తప్పులు ఆగాలి, ప్రకృతి వైపరీత్యాలు ఆగాలి అనుకుంటే మనిషి ఏం చేయాలంట? ఆయన సన్నిధిన ఏం చేయాలి? వనకాలి, భయపడాలి. ఉందా? భయం ఉందా? ఏమండి, భయం ఉందా? మనుషులు చూస్తున్నారని భయపడితే వాళ్ళు చాలామంది ఉంటారు. నిజమేనా? మనుషుల కోసము అలుగుతోళ్ళు ఉన్నారు, కానీ దేవుని కోసం అలుగుతోళ్ళు ఉన్నారా? అరే, ఈరోజు నేను ఆదివారము ఆరాధనకి వెళ్ళాలి, లేదా కూటానికి వెళ్ళాలి, ఏదో నేను తినను పో, నువ్వు నన్ను పంపించకపోతే నేను తినను పో అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అంటే మన అవసరాలకు మాత్రం దేవుడు కావాలి, మన అవసరం తీరిన తర్వాత మనుషులు కావాలి. అంటే మనిషి బుద్ధి ఎలాంటిది? నీచమైన బుద్ధి మనిషిది. నిజమా కాదంటారా? నీచమైన బుద్ధి మనిషిది. ఎందుకు? దేవుని పైన అలుగుతారా? దేవుని పైన ఎందుకు అలుగుతారండి? మనుషుల పైన అలిగారంటే ఏదో కారణం ఉంటుంది. దేవుని మీదకి దేవుడు ఏం మోసం చేశాడా? అందుకోసము ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలి. ఈ యాక్సిడెంట్లు జరగకూడదు అనుకుంటే, ప్రమాదాలు జరగకూడదంటే, రోగాలు రాకూడదంటే ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. నేను చెప్పే అవసరం లేదు. సామెతల గ్రంథం మీరు వెళ్ళి చదవండి, మంచి మంచి మాటలు కనపడతాయి ఆరోగ్య విషయంలో. ఇంత జ్వరం వస్తే కానీ మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఏమండి, నడుము నొప్పులు వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ముక్కు డెబ్బు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకు వస్తున్నాయి రోగాలు? ఒక షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సరు, ఏమండి, హార్ట్ అటాక్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్,
లివర్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి కారణాలు. ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే బ్రతకడం కష్టమే. ఇంకా ఏమండి నిజమేనా? రీసెంట్గా డోన్కి వెళ్ళొచ్చాను కదా, నాకు పాస్టర్ పరిచయం అయ్యాడు నాకు, బాలరాజ్ అని. ఆయన కుమారునికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కరెక్ట్గా 6 నెలల తర్వాత చనిపోతారని చెప్పారంట. 6 నెలల తర్వాత చనిపోతాడని చెప్పారు. అంతే, బతకడని చెప్పారు. అంత చిన్న వయసులో రోగాలు రాలేమేంటి? ఏమండి, అంత చిన్న వయసులో రోగాలు రావడం ఏంటి? తల్లి అనిందంట, చచ్చిపోతే చచ్చిపోయినా మనమేం చేస్తాం? చచ్చిపోతే చచ్చిపోలే, మనమేం చేస్తాం? అంటే మోకాలు వేసి దేవుని అడుగుదాము, ప్రార్థన చేద్దాము, దేవుడు కనికరిస్తాడు, ఆయన సజీవులను మృతులుగా సజీవులుగా చేస్తాడని విశ్వాసం ఎవరికి లేదు? పాస్టర్ అమ్మకే లేదు, పాస్టర్లకే లేకపోతే ఇంకా విశ్వాసులకి ఎలా వస్తుంది? విశ్వాసులకే లేకపోతే మరి ఎదుటి వాళ్ళు ఎలా నమ్ముకుంటారు మనం చూసి? మనమేమో నీ కక్ష నా కక్ష, నీవింత నేనింత, నన్నిట్లా అన్నావు నిన్నిట్లానని దేవునికి దూరం అయిపోతుంటే మనల్ని చూసి ఎవరు నమ్ముతారండి? ఇంకా ఒకవైపేమో ప్రకృతి కన్నెర్ర చేస్తుంది, ఆ ప్రకృతి ప్రమాదం నుండి తప్పించేవాడు ఎవరున్నారు? మనుషుల్ని. దేవుడు ఎందుకు తప్పిస్తాడండి? దేవుడు ఎందుకు తప్పిస్తాడు? దేవుడే వాటిని రేపుతున్నాడు. నిజమే కదా? వరదలు ఎలా వస్తాయి? భూకంపాలు ఎలా వస్తున్నాయి? మొన్న థాయిలాండ్లో భూకంపం జరిగింది కదా, భయంకరమైన భూకంపం. రీసెంట్గా హైదరాబాద్లో ఒక కంపెనీలో అక్కడ ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం. సుమారుగా 11 మంది చచ్చిపోయినారు. అంతే. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? మరి ఈ ప్రమాదం నుంచి తప్పించేవాడు ఎవరు? ఈ తప్పించేవాడు దేవుడే. అందుకోసం ఒక మంచి మాట చెప్తున్నాడు, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదులుకుండునట్లు ఏం చేస్తుందంట? స్థిరపరచబడుతుందంట. భూకంపాలు రాకూడదు, వరదలు రాకూడదు, ఏమంటే సునామీలు రాకూడదు, ఇవి ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదు అనుకుంటే మనిషి దేవునికి ఏం చేయాలి? భయపడాలి. ఇంకో మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ఒక్క నిమిషం ఉంది. 16 చదువుతున్నారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఏమండి, ఒక మంచి మాట వినబడను, అద్భుతమైన మాట, క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని మాట ఇది. క్రైస్తవ మేధాలకు అర్థం కాని మాట ఒకటి మనం చదువుకున్నాం. ఏంటో తెలుసా? చదవండి మరొకసారి. సైన్యములధిపతికి యెహోవే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను. మనం ఏం చేస్తాం? ఇంట్లో సరుకు లేదని దిగుపడతాం, చేతిలో డబ్బులు లేవని దిగులు పడతాం, రోగం వస్తే దిగులు పడతాం, ప్రమాదం ముంచుకొస్తే దిగులు పడతాం. కానీ దేవుని కోసం దిగులు పడుతున్నాం లేదు. దిగులు మనకెవరు దిగులు? దేవుడు అంటే దిగులు లేదు, మనుషులంటే దిగులు, భయం. మనుషుల కోసం బ్రతుకుతున్నామా, దేవుని కోసం బ్రతుకుతున్నామా? దీన్ని బట్టి మనుషుల కోసమే బ్రతుకుతున్నామని అర్థమైంది మనకైతే. కానీ మనతోటి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలను.
అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా, ఏ స్థలం అంట? ఎక్కడుంది అది? పరిశుద్ధ స్థలం ఎక్కడుందండి? తెలియదు. ఎవరికి తెలియదు? ప్రపంచానికే తెలియదు, క్రైస్తవ ప్రపంచానికే తెలియదు అది. అప్పుడు ఆయన మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడంట. ఆ పరిశుద్ధ స్థలం ఆశమాష కాదు, అది పరలోకం కూడా కాదు. అలాంటి స్థలం నీకు ఇవ్వాలనుకున్నాడు. నువ్వేమో ఇక్కడ భూమి మీద పాపం చేస్తున్నాం మనం. ఏమండి? దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాం, మనుషులు కొట్లాడితే అలుగుతున్నాం, మనుషులు తిడుతున్నారని దూరమవుతున్నాం, ఒకరి మీద ఒకరిపైన ఒక కక్షను పెంచుకుంటున్నాం. అది కాదు. అలా అనుకుంటే మన పైన దేవుడు ఎన్నో కక్షలు సాధించాలి. ఆయన కరెక్టే కదండి. ఆయనే గాలిస్తున్నాడు, ఆయన ఊపిరినిచ్చాడు, ఆహారం పెడుతున్నాడు, సమస్తం ఆయనదే మనం అనుభవిస్తున్నాం. ఆయన చెప్పినట్టు వింటలేం మనం. అలా అంటే దేవునికి ద్రోహం చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే. మనుషులు కాదు మనం చేసింది, ఎవరికి? దేవునికి చేసాం. ఇప్పుడు దేవుడు వాటిని చూడడం లేదా? మనకి ఇవన్నీ ఇవ్వడం లేదా? అవన్నీ చూస్తూనే దేవుడు ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. ఆయనలో ప్రేమ ఉంటే ఇస్తున్నాడా, లేకుంటే ఇస్తున్నాడా? ప్రేమ ఉంటే ఇస్తున్నాడు. ఆ ప్రేమ మనుషుల్ని ఏం చేస్తుంది? దగ్గరికి తీస్తుంది. అందుకోసం ఆయన ఒక మంచి మాట సెలవిచ్చాడు. మీరు భయపడాల్సిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడాలంట. ఏమంటే ఎవరి కోసం దిగులు పడాలా? దేవుని కోసమే దిగులు పడాలా. లేకపోతే దేవుని కొరకు బ్రతకకపోతే మనంతం కూడా పక్షులు సమసిపోయినట్లు మనం కూడా సమసిపోతాం. ఏమండి? ఒక డాక్టరు మనిషి చెప్పాడు, మనిషి చచ్చిపోయిన తర్వాత మనిషి విలువ ఏంటో చెప్పాడు. ఏంటో తెలుసా? మనం ఉండగానే కొంతమంది ఇంకా చాలే టీ తాగుతామంటారంట. చచ్చిపోయిన తర్వాత మన శవం ముందర పెట్టుకొని మనం ఉండగానే కొంతమంది ఏం చేస్తారు? ఇంకా చాలు అలా టీ తాగుతాం అంటారు. కొంతమంది ఏంది ఎంతమంది ఉంచుతారు? ఆయనను తిరిగి సాగనంపాలి కదా. ఆయన యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేయండి. కొత్త బట్టలు కొనక రావడం, పేడ కట్టడం, ఎలా తీసుకెళ్ళాలి, గుంతేంటి, ఆయన పంపించడానికి కొంతమంది కార్యక్రమాలు బిజీ ఉంటారంట. కొంతమంది సరే మరి చనిపోయిన మనం ఏం చేస్తాం? మరి ఏదో భోజనం చేయండి, తినాలి కదా, ఏం భోజనం చేయాలని ఆలోచన చేస్తారంట. అది అయిపోయిన తర్వాత 3 రోజులు, ఒక 10 రోజులు, ఒక నెల ఒకతోటి మనం అంటిస్తే ఆర్పుకుంటూ వస్తే ఒకతోటికి రావాలి మనం. లేదా ఒకతోటి అంటిస్తే ఒకతోటి వెళ్తుంది కదా, ఒకతోటి అంటుకుంటూ అలా వెళ్ళిపోతుంది. మనిషి పేరు కూడా అలా మాయమైపోతుందంట. ఒక 10 రోజుల తర్వాత దూరం ఉన్న వాళ్ళు గుర్తు చేసుకుంటారా? లేదు. ఏదో దగ్గర ఉన్న వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంటి వారికి గుర్తుండదు. ఇంటి వారికి ఏముండదు, గుర్తే ఉండదు. ఇంకా అంటే మనిషి చనిపోయిన తర్వాత మన బ్రతికి ఇలాంటిది. మన పేరే గుర్తున్నది మన ఇంటి వారికి. ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నాం? కాబట్టి భయపడవలసిన వారు ఎవరంటే దేవునికి భయపడాలి. మనంతము పక్షుల వలె లేదా పశువుల వలె జంతువుల వలె సమసిపోయిందనుకో, మనని మర్చిపోయే లోకం ఇదంతా. మనను మర్చిపోయే లోకం కొరకు కక్షలు సాధిస్తున్నాం. ఏమైనా సాధించడం లేదా? కోపాలు, తాపాలు ఎన్నో. అవన్నీ ఎందుకు? మనిషి కోపం ఎప్పటికైనా ఉంటుంది. మనిషి బుద్ధి అట్లాంటిదే. అమెరికా మొదలుకుని అలస్కా వరకు ఏ మనిషి కాడికి వెళ్ళినా బుద్ధి ఖచ్చితంగా ఎక్కడోతోటి వానికి చిన్న బుద్ధే ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మనం దేవుని నమ్ముకున్నాం, ముందుకు సాగిపోవాలా. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు భయపడాలి. కాబట్టి ప్రకృతిలో ఇవన్నీ జరగకూడదు. ఆపాలి అంటే మనిషి ముందుగా ఏం ఆపాలి? పాపాన్ని ఆపాలి, చెడుతనాన్ని ఆపాలి. అది ఎలా ఆపగలుగుతాం? అది దేవుని నమ్ముకున్న వారు మాత్రమే
ఆపగలుగుతారు. ఎలా తెలుసా? మనం ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాం అనుకోండి, అంతెందుకులండి, ఇదొక రూమ్ అదొక రూమ్ ఉంది, ముందర హాల్ ఉంది. ఇప్పుడు ఆ రూమ్ కసుగొట్టుకొచ్చిన తర్వాత ఏ రూమ్ కూడా ఏం చేయాలనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుంది. ఇదంతా నీట్గా ఉన్న కిచెన్ రూమ్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తాం? అది కూడా కొట్టాలనిపిస్తుంది. అంత నీట్గా ఉండి బాత్రూమ్ గలీజ్ ఉంటే, స్మెల్ వస్తే అది కూడా కడుక్కుంటాం ఓపికతోటి. అదొకటే కాదు, అంత కొట్టుకున్న తర్వాత బయట చెత్త కనపడితే బయట కూడా, అంటే ఒక రూమ్ మొదలుకునే కాదు, మనకు చెత్త అక్కడ కనపడితే అక్కడ శుభ్రం చేసుకుంటాం ఇల్లుని. అలాగనే మనం ప్రారంభించినప్పుడు మనము మన పక్కింటి వారిని ఎదిరింటి వారిని అలా 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 ఒకరిని తర్వాత ఒకరితో మంచితనంలోకి నడిపిస్తే ప్రకృతి కూడా తన వైపరీత్యాలు జరగకుండా ఆపుతుంది. నిజమా కాదా? నిజమే. అందుకోసము ప్రకృతి అంట ఏకగ్రీవంగా మూలుగుతుంది. ఒక్క అవకాశం ఇచ్చే నాశనం చేస్తామంటారంట. నిజమేనా? ఈ ప్రకృతి అనుకుంటే ఎట్లయినా చేస్తుందండి. ఏమండి, దేవుడు సెలవిచ్చాడని ఒక మాట చాలు, ఇంక లోకం అంతా చెయ్యంటే ఒకవైపు సముద్రాలు ముంచుకొస్తాయి, ఒకవైపు అగ్ని పంచభూతాలు అన్నీ కూడా నాశనం చేస్తాయి మనిషిని. మనిషి ఆపగలుగుతాడా? ఆపలేడు అస్సలు. పక్కనున్న నీ చెట్టు గాలినే ఆపలేము. మనం నీరు పోసి పెంచిన చెట్టు గాలి ఆపలేము. ఈ ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు ఆపగలుగుతామా? ఆపలేము. కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తించవలసిన మాట ఏంటో తెలుసా? ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆపాలంటే వారి దేశాల్లో చెడుతనం జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకుని ఆ చెడుతనాలను ఆపాలి. అప్పుడే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరగవు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదంటే మనిషే కారణం. దానికి మనిషి చేసిన టెక్నాలజీ లేదా మనిషి చేసిన సైన్స్ అవన్నీ కాదు. ఏమండి, మనిషే కారణం. మనిషి చేసినది కాదు, మనిషే కారణం. కాబట్టి ఇప్పుడు ప్రకృతిలో జరిగే వాటికి కారకుడు ఎవరు? మనిషే. మనం బుద్ధి మంచిగా ఉంటే ప్రకృతి కూడా మంచిగా ఉంటుందంట. కవులు చెప్తారు, మన బుద్ధి సరిగా ఉంటే కవులు కూడా ఏమన్నా తెలుసా, మన బుద్ధి సరిగా ఉంటే ప్రకృతి కూడా సరిగా ఉంటుందంట. కాబట్టి అలా ఉండాలని ప్రేమతో నా మాటలు తెలియచేసి ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, నైనా ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతున్నాయి. వాటికి కారణము ఈరోజు సైన్స్ అని చెప్తుంది, లేదా మనుషులు చేసిన పనులు అని చెప్తుంది. కాదు నైనా, మనుషులు చేసినవి మంచి పనులు ఉన్నాయి, చెడు ఉన్నాయి. కానీ మనిషి చేసే చెడు కార్యక్రమాలు పట్టే నైనా దేశాలు నాశనం అయిపోతున్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నైనా. మనుషులు మంచితనాలకి నడుచుకున్నట్లుగా కృప చూపండి, సహాయం తెచ్చండి. తలలోంచిన మీ పిల్లలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చెప్పిన వాక్యం నేనైనా సరే, విన్న మీ పిల్లలైనా సరే వాక్య ప్రకారంగా జీవిస్తట్లుగా కృప చూపండి, సహాయం తెచ్చేయండి. నేను ఈరోజు ఎవరైతే రాలేదో వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. అంతేకాకుండా నిశ్చితమైతే మరొకసారి మేము కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. తలలో వచ్చిన మీ పిల్లలందరూ కూడా పేరున జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న చేతి పనిని, కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరొక రోజు మేము కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.